నిన్న రాంగ్ నామినేషన్ అంటే ఇమ్మాన్యుల్ అండ్ హరిత హారిస్ మధ్య జరిగిందైతే వాళ్ళిద్దరికి నాగార్జున గారు చూపించిన వీడియో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడారు. కానీ సడన్ గా సంజనాకి ఛాన్స్ ఇవ్వగానే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎవరో వీళ్ళలో ఎవరికైనా చెప్తాదేమో అనుకుంటే సడన్ గా సుమన్ శెట్టి గారి మీద చెప్పింది. అది ఎవరి జోలికి పోలే, పాపం సంజన జోలికి అయితే అస్సలు రాలేదు. అలాంటి మనిషిని ఆమె నామినేట్ చేసి సుమన్ శెట్టి గారిలో ఒక మంచి విషయం చేసింది. ఎందుకంటే కామెడీ టైమింగ్ బయటికి తెచ్చింది ఆమె. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఇలా కాదు ఇంకొంచెం యాక్టివ్ గా ఉండాలని ఆయన ఇష్టపడే వాళ్ళు వెల్ విషర్స్ అందరు కోరుకున్నారు. నిన్న అయితే భయ సంజనాకి సైలెంట్ గానే ఇచ్చేశాడు. అసలు సంజన అందరిని నోరు మూయిస్తుంది కదా, అలాంటి ఆమె కూడా సుమన్ శెట్టి గారి ముందు ఎక్కువ మాట్లాడలేకపోయింది. అంటే ఆమెకే కొంచెం ఏం మాట్లాడరు బావ అంటే సెటిల్ అంత టపా 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 సెటిల్ వేస్తున్నారు కదా కామెడీగా. అక్కడ ఏదైతే ఇమాన్యుల్ అండ్ హరితారస్ మధ్యలో జరిగిన వాగ్వాదము ఎంత హాట్ గా జరిగిందో, సంజన గారు సుమన్ శెట్టి గారి మధ్య జరిగిన నామినేషన్ అయితే అంత కామెడీగా జరిగింది. అంటే ఆమె కామెడీ చేయకపోయినా సుమన్ శెట్టి గారు ఆ టైమింగ్ తో అక్కడ ఉండే వాళ్ళతో పాటు చూసే ప్రేక్షకులను కూడా కొంచెం మైండ్ రిలాక్స్ చేపించారు. ఆయనకి ఫ్యాన్స్ ఎలా పెరుగుతున్నారంటే ఆయనలో వాళ్ళని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జెన్యున్ గా ఆడుతున్నారు, జెన్యున్ గా ఆడుతూ ఆడుతూ ఆయన ఏదో అపరిచితు టైప్ మాదిరి నిన్న అంతా గోలా చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కామన్ గా వచ్చావు, వాళ్ళు సెలబ్రేట్ అయ్యారంటే ఒకప్పుడు వాళ్ళు కామనే, కానీ వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ అంత సెలబ్రిటీ యోధాలకి ఇమాన్యుల్ రాలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాడు కదా బిగ్ బాస్ లో వచ్చే ముందు, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నుంచి 3 సంవత్సరాలు ఛాన్స్ లేక అంత నువ్వు అంత అగ్రిమెంట్ గా గట్టిగా మాట్లాడడం అవసరం లేదు. అదే పంపిస్తారు, కానీ బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని పంపిస్తాడా లేకపోతే ఓన్లీ కంటెంట్ కోసమే పెట్టుకుంటా అనేది బిగ్ బాస్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఒకవేళ సిన్సియర్ ఓట్లని బిగ్ బాస్ అయినా పాటిస్తే హరితారస్ భయ, లేదు కంటెంట్ ఇస్తున్నాడు సీజన్ 9 కి ప్రాణం పోస్తున్నాడు అంటే హరితారస్ పోడు, ఆశా షైని పోవచ్చు, ఫ్లోరిడా షైని పోవచ్చు నా అభిప్రాయం. రీతు చౌదరి అదే ఆమె ఏడ్చిందంటే ఆమె మ్యాటర్ రావడం వల్ల మధ్యలోకి ఏడ్చింది, అది జెన్యున్ గా వచ్చింది. ఎందుకంటే ఆమె 1 వీక్ నుంచి చూస్తున్నాం హ్యాపీగా చాలా జాలీగా ఉందామా ఉన్న బిగ్ బాస్ లో కంటెంట్లలో ఒక జాలీగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరితో అంటే ఎవరితో గొడవ లేకుండా. అలాంటి ఆమె మీద అనేసరికి ఆమెకు కామన్ వస్తుంది. కానీ దాన్ని కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన దమ్ముంటే నన్ను పంపింది అనడం తప్పు. ఎందుకంటే అక్కడ అందరూ నువ్వు కాకపోతే 1000 మంది వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ లో. నీకు అవకాశం వచ్చింది, 100లో నీకు అవకాశం వచ్చిందంటే అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎవరైతే ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే దించడంలో వాళ్ళకి ఒక సెకండ్ కూడా పట్టదు. ఒకవేళ బిగ్ బాస్ ఇలాంటి కంటెంట్లు ఇచ్చే వాళ్ళనే కావాలి అనుకుంటే ఆయన ఉంటారు. బాగుంది. అదే చెప్తున్నా, గుండు అంకుల్లో ఆయన ఎంత నెగిటివ్ తీసుకున్నాడో, తనుజ ఒక ఫీమేల్ అయినా కూడా నడుము గిల్లిందని ఆయన కామెడీ చేస్తే ఆమె చాలా పాజిటివ్ గా తీసుకొని దీన్ని నడుము అంటారా, ఏ టైప్ తో కొలవాలి ఇలా కామెడీ చేసింది. కాబట్టి దిస్ ఈస్ హ్యుమానిటీ అండ్ ఒక స్పోర్టినెస్ అని అనిపించింది నాకు. బిగ్ బాస్ మనం చూస్తుంటే ఎక్కువగా లవ్ ట్రాక్ ఎక్కువ నడుపుతున్నారు, వాళ్ళు ఎక్కువ అంటే లవ్ ట్రాక్ రీతు కూడా అలా ఇద్దరితో చూపించారు, అది కంటెంట్ కోసం డెమో. కంటెంట్ కోసం ఇద్దరు పవన్ కళ్యాణ్ అక్కడ, ఒకరు డెమో కళ్యాణ్, ఒకరు మా షోల్డర్ కళ్యాణ్. చూడాలి, అది జస్ట్ కంటెంట్. ఇప్పుడు సీనియర్ గా అంటే వాళ్ళ ఫ్రెండే అనుకుంటా విష్ణుప్రియ, సిన్సియర్ గా లాస్ట్ వరకు ఆ అబ్బాయిని చేసింది. ఇంకా వీళ్ళ బ్యాచే కాబట్టి వీళ్ళు కంటెంట్ కోసమే వస్తారు. ఒకవేళ విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా రీతుకి కనెక్ట్ అయితే రీతు కూడా టాప్ 5 వరకు లాగచ్చు. యా, నిజంగా ఆయన ఏదైతే సంజన గారితో చేసిన నామినేషన్ లో అయితే ఆయన కామెడీ టైమింగ్ అక్కడ ఉన్న హౌస్ మేట్సే కాకుండా టీవీ చూసే ప్రేక్షకులు కూడా నవ్వారు. అంటే జస్ట్ ఆయన అలాగే ఉండాలి, అలాగే ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే టాప్ 5 లో ఆయన పేరు కంపల్సరీ. మీరు ఏ ఛానల్ తీసుకున్నా, ఏ ఫేస్బుక్ పేజ్ తీసుకున్నా టాప్ 5 అంటే సుమన్ శెట్టి గారు. టాప్ 1 కూడా, టాప్ 5 కూడా టాప్ 1 అంటున్నారు. చూడాలి ఆయన ముందు ముందు, ఎందుకంటే ఒక హ్యుమానిటీ పర్సన్, ఒక మంచి మనసు ఇలాంటి గొడవల మధ్య ఎంతసేపు ఉంటాడో చూడాలి. ఎందుకంటే మనము ఫస్ట్ సీజన్ లో మన కమెడియన్ పేర్లు మర్చిపోయినాను, కాదు అవినాష్ కాదు, ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ గారు పెట్టిన సీజన్ లో చాలా ఫేమస్, అదే ఉదయం కాలేయంలో ఉన్నారు కదా హీరో సంపూర్ణేష్ బాబు కూడా అంత కామెడీ ఎక్స్పెక్ట్. కానీ ఆయన పాపం వీళ్ళు చేసే అరుపులకి దానికి ఆయన ఉండలేక ఇమిడలేక వెళ్ళిపోయాడు కదా. అలాంటి జెన్యున్ పర్సనే సుమన్ శెట్టి కూడా.
ఎంత మనకు సంపూర్ణేష్ బాబు జెన్యూన్ హ్యుమానిటీ, ఆయన బయట ఎలా ఉంటాడో లోపల కూడా అలాగే చూపించాడు కాబట్టి ఆయన తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అలా ఈ పాలిటిక్స్, ఈ గొడవలతో ఈయన సుమన్ శెట్టి గారు ఉంటారా, ఇంత మంచి మనిషి, లేకపోతే టాప్ ఫైవ్ వరకు ఉంటారా అనేది ఒక ఆసక్తి భయ. సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారా, కామనర్స్ బాగా ఆడుతున్నారా? అందరూ ఎందుకంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే సీజన్ 8 వరకు చూసొచ్చారు కాబట్టి ఒక మైండ్ లో ఇలా ఆడితే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు, ఇలా ఆడితే కనెక్ట్ అవుతారు అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్లే కార్డ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ అక్కడ నాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే సంజన ఇంత బాగా ఆడుతున్నా, ఇంత అంటే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఒక బేస్ అయితే ఇస్తున్నామా. ఒక ప్రతి ఎపిసోడ్ లో, ప్రతి వారంలో, ప్రతిరోజు ఆమె కనబడుతుంది కాబట్టి సంజన బాగా ఆడుతుంది. అండ్ మన తనుజ అమ్మాయి కూడా జెన్యున్ గా ఆడుతుంది. దమ్ము సీజా ఆమె కూడా ఉన్నంతలో బాగా ఆడుతుంది భయ్య. ఎక్కువ స్పేస్ ఇస్తుంది సంజన గారు అండ్ ఎవరు హరిత హరీష్, వీళ్ళిద్దరు ఎక్కువ స్పేస్ ఇస్తున్నారు బిగ్ బాస్ కి కాబట్టి బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ. ఓకే.